जय जय श्री चैतन्य जय नित्यानंदा। जय 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 श्री जय श्री चैतन्य चैतन्य जय जय नित्यानंद। नित्यानंद। जय जय श्री चैतन्य जय नित्यानंदा। जय 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 श्री श्री चैतन्य चैतन्य जय जय नित्यानंद। नित्यानंद। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय अद्वैत चंद्र चंद्र जय जय गौर गौरभक्त भक्त वृंद। वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंदा। जय 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 श्री श्री चैतन्य चैतन्य जय जय नित्यानंद। नित्यानंद। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय अद्वैत चंद्र जय गौरभक्त गौर वृंद। भक्त जय जय श्री चैतन्य जय नित्यानंदा। जय जय श्री जय श्री चैतन्य चैतन्य जय जय नित्यानंद। नित्यानंद। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंदा। जय जय श्री जय श्री चैतन्य जय चैतन्य जय नित्यानंद। नित्यानंद। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे हरे कृष्णा 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 हरे हरे हरे, हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे हरे कृष्णा 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 हरे हरे हरे, हरे, हरे हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। श्री श्री राधा గోవిందుని की जय, శ్రీ చైతన్య जय మహాప్రభుకి జై. जय। హరి భక్తులందరికీ, భక్తి సదాచార క్లాస్కి వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతము. మనము గత 3 అధ్యాయాలుగా శ్రీ చైతన్య ప్రభువు కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు రచించిన చైతన్య చరితామృతంలోని కొద్ది కొద్దిగా మనం చూస్తున్నాం. ఏం చూసాము? ఆయన అవతరణకి, చైతన్య మహాప్రభు అవతరణకి బాహ్య కారణాలు చూసాం లాస్ట్ వీక్. ఇప్పుడు చైతన్య మహాప్రభు అవతరణకి ఆంతరంగిక కారణాలు అన్వేషించి చూద్దాము. ఈ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మనకు కల్పించిన రాధా గోవింద మందిరము, ఇస్కాన్ కులాయి మంగళూరు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది చెప్పేదానికి నాకు అసలు శక్తి లేదు, అర్హత లేదు, అంతటి నోచుకోలేదు. కానీ ఈ చిన్న ప్రయత్నం ఇచ్చిన వారికి మరీ మరీ వందనాలు తెలుపుకుంటూ ప్రారంభిద్దాము. ముఖ్యంగా తెలుసుకోబోయేది ఆయన అవతరణం మనకి భక్తి, మనకి ప్రచారానికై ఆయన వచ్చారు కదా తన పార్షదులతో. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణ భగవానుడి కారణాలు మనకి శాస్త్రరీత్యా బాహ్య కారణాలు చెప్పారు. లాస్ట్ కృష్ణవర్ణం త్రిషా కృష్ణం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం పోయిన వారము.
ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ. ఈ చైతన్య చరితామృతము ఆది లీలలో 4వ అధ్యాయంలో తెలుపబడింది మనకి. చైతన్య మహాప్రభు అవతరణకి ఆంతరంగిక కారణాలు అన్నమాట. ఇది ఆ ఆంతరంగిక కారణాల్లో ముఖ్యమైనటివి ఏమంటే రాధారాణి స్థితిని ఆస్వాదించడానికి శ్రీ చైతన్య మహాప్రభు మన శ్రీకృష్ణ భగవానుడు అవతరణకి శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్ అన్నాం కదా. రాధారాణి ఆయన యొక్క లాదిని శక్తి. ఆమె స్థితి ఎలా ఉంటుంది అనేది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తన సృష్టిలో కాకుండా తన యొక్క లాదిని శక్తినే తన రాధారాణి తన యొక్క ఆంతరంగిక శక్తితో ఉన్న ఆహ్లాదిని శక్తి ఆమె స్థితి ఎలా ఉంటుంది. బృందావన లీలల్లో గోపికలలో ముఖ్యమైన పాత్ర రాధారాణిది అన్నమాట. అలాగే తన దివ్య ప్రేమ రసాన్ని అవగతము చేసుకోవడానికి ఆమె యొక్క దివ్య ప్రేమ రసం ఎలాగైతే ఆయన యొక్క ప్రేమ అని వినిమయాన్ని ఎలా పంచాడో రాధారానికి దానిని అవగతం చేసుకోవడానికి రాధారాణి దివ్యానంద రసాస్వాదనను అనుభవించడానికి ఈ 3 కోరికలు అన్నమాట. ఆయన కోరికలు రాధారాణి స్థితిని ఆస్వాదించడానికి, తన దివ్య ప్రేమ రసాన్ని అవగతం చేసుకోవడానికి, రాధారాణి దివ్యానంద రసాస్వాదన అనుభవించడానికి ఆయన ఈ చైతన్య మహాప్రభు రాధారాణి శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కలిపిన రూపాలు అన్నమాట. శ్రీ చైతన్యులు తమ 3 ప్రధానమైన ప్రయోజనాల కొరకే అవతరించారని కృష్ణదాస కవిరాజు గోస్వామి చైతన్య చరితామృత ఈ మహాకావ్యంలో ఈ అధ్యాయంలో నొక్కి చెప్పడం జరిగిందనమాట. శ్రీకృష్ణుని దివ్య ప్రేమను ఈ పరస్పరము వినిమయం చేసుకోవడంలో ప్రధానురాలైన రాధారాణి స్థితిని ఆస్వాదించడం మొట్టమొదటి ప్రయోజనం. అది మనకు చెప్పారు. ఈ రాధారాణితో దివ్య ప్రేమ కలాపాలకి శ్రీకృష్ణ భగవానుడు నిధి లాంటోడు అనమాట. ఆ దివ్య ప్రేమ కలాపాల్లో స్వయంగా భగవంతుడే కర్త. కర్మ ఎవరు? శ్రీమతి రాధారాణి అనమాట. ఈ విధంగా కర్త అయినట్టు భగవానుడు కర్మ అయినట్టు రాధారాణి స్థితిలో ప్రేమ రసాన్ని ఆస్వాదింపగోరాడనమాట. తన దివ్య ఈ ప్రేమ రసాన్ని అవగతం చేసుకోవడమే ఆయన అవతారానికి 2వ కారణం. ఈ శ్రీకృష్ణుడు అఖిలం మధురం అని మనం పాడుకుంటాం కదా, అఖిలము మధురమైనట్టు వాడు అనమాట. అందుకే కృష్ణుని ఎడ ఈ రాధారానికి
గల ఆకర్షణ ఎంత ఉదాత్తమైందంటే ఆ ఆకర్షణ అనుభూతం అనర్చుకోవడానికి తన దివ్య మధురిమని అవగతం చేసుకోవడానికి దేవదేవుడు రాధారాణి భావం స్వీకరించాడు. ఎలాగైతే ఆమె పొందింది అది నేను తెలుసుకోవాలి అంటే రాధారాణిగా ఉంటే ఆమె పొందిన ఆ అనుభూతిని తెలుసుకోగలుగుతాడనమాట. తన దివ్య ప్రేమ రసాన్ని అవగతం, ప్రేమ పంచింది ఆయనే, అది దానితో ఆమె ఎలా అనుభూతి చెందింది, ఆ అనుభూతి ఎలా ఉంటుంది, ఆ మాధుర్యం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఆయన రాధారాణి రూపము స్వీకరించాల్సి ఉంటుంది అనమాట. కృష్ణుడు రాధా రెండు కలిపిన దివ్య రూపమే కదా శ్రీ చైతన్య మహాప్రభువు. అందుకని ఈ రాధారానికి లభించిన ఈ దివ్యానంద రసాస్వాదాన్ని అనుభవించడానికే శ్రీ చైతన్యులు అవతరించాడనేది మూడవ కారణం. ఇవి 3 కారణాలు అన్నమాట అని ఇక్కడ చెప్పబడింది. శ్రీకృష్ణుని దివ్య ప్రేమను పరస్పరము వినిమయం చేసుకోవడంలో ప్రధానురాలైన రాధారాణి స్థితిని ఆస్వాదించడం మొదటి ప్రయోజనము. రాధారాణితో ఇంత ముందే చెప్పుకున్నాం మనము, దివ్య ప్రేమ కలాపాలకు శ్రీకృష్ణుడి వంటి వాడు. ఇవి మనం చెప్పడం జరిగింది అన్నమాట. 3 కారణాలు. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు శ్రీమతి రాధారాణి కలిపి శ్రీ చైతన్య మహాప్రభు అయ్యారనమాట. మనకి ఈ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు మనకి ఈ చాప్టర్ లో ఏం తెలుపుతున్నారంటే, ఆదిలీలలో ఈ 52వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అపారం కస్యాపి ప్రణయి జన వృందస్య కుతుకీ రసస్తోమం హృత్వా మధురముపభోక్తుం కమపి యః రుచం స్వామావేద్యుతిమిహ తటీయాం ప్రకటయన్ నదేవశ్చైతన్య కృతిరతిరతాం న కృపయతు. ఇది ఈయన 2 చైతన్యాష్టకాలు రాశారు. ఎవరు? శ్రీ రూప గోస్వామి వారు చైతన్యాష్టకం 1, చైతన్యాష్టకం 2. అందులో ఈ శ్లోకం ఒకటి అన్నమాట. ఎందుకంటే ఆయన స్తవమాల అని రాశారు అనమాట. ఆమె ఆ ప్రేమ రసాన్ని ఎలాగా తనకి నొక్కి ఒక్కానిస్తున్నారు రూప గోస్వామి వారు అనమాట. తన ప్రేయసీ బృందములోని ఒక ఆమె శ్రీరాధ, ఆమె యొక్క అనంతమైన ప్రేమ రసాన్ని శ్రీకృష్ణుడు ఆస్వాదించకోరి శ్రీ చైతన్యుల రూపాన్ని ధరించాడు. ఆమె మహోజ్వలమైన స్వర్ణ ఛాయతో తన కృష్ణ ఛాయను దాచిన వాడై అతడు ప్రేమ రసాస్వాదనము చేశాడు. అటువంటి శ్రీ చైతన్యులు మాయడ కృప చూపెదరు కాక. ఈ చైతన్యాష్టకంలో చెప్తున్నారనమాట రూపగోస్వామి వారు అనమాట. ఆమె ఆ ఛాయ తీసుకున్నాక, శ్రీకృష్ణుడు ఎవరు? నల్లని వాడు, శ్యామసుందరుడు, ఆయన దివ్యమైన సచ్చిదానంద విగ్రహుడు. ఆ శ్యామసుందర రూపాన్ని, ఆ ఛాయని దాచిపెట్టి రాధారాణి యొక్క స్వర్ణమేని ఛాయ పొందారనమాట. అదే అలాంటి చైతన్యులు మనపై కృప చూపాలి అని ఇక్కడ వేడుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. భావగ్రహ నేర హేతు కైల ధర్మ స్థాపన తారా ముఖ్య హేతు కహి శున సర్వజన. ప్రేమానందాన్ని స్వీకరించడమే కృష్ణ ముఖ్య కారణముగా ఆయన అవతరించి యుగధర్మ స్థాపనము చేశారు. ఆ కారణమును ఇప్పుడు నేను వివరిస్తాను, దయచేసి అందరూ వినండి. ఇది మనకి శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు చెప్తున్నారనమాట. లౌకిక ఆకర్షణలు కాదు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఆకర్షణలు. ఆ ఆధ్యాత్మిక ఆకర్షణలో ఒక భాగమే ప్రేమానందాన్ని స్వీకరించడం. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఉద్దేశం ఏమి? హరే కృష్ణ మహామంత్రం ద్వారా కృష్ణ ప్రేమని సకల జనులకు పంపించడమే. అందరము మనమంతా కూడా భగవాన్ నుంచి వచ్చిన నిత్యాంశలమే. మనం మళ్ళీ భగవంతునితో మన యొక్క నిజ స్థితిని తెలుసుకొని ఆయనతో మమేకం కావాలి. విశుద్ధ ప్రేమ ద్వారా రావాలి, ప్రేమయుత భక్తికి రావాలి. మనకు శ్రద్ధ నుంచి భావభక్తి ప్రేమ భక్తికి వస్తాం కదా. ఆ విశుద్ధ భక్తితో సేవలు ఆ ప్రేమ భక్తికి వచ్చినప్పుడు ఆ ప్రేమ భక్తి రసాస్వాదనలో ఆ ప్రేమానందాన్ని స్వీకరించడమే ఆయన వచ్చి మనకి ప్రేమ పంచడానికి యుగధర్మ స్థాపనం చేశారు అని ఆయన మొత్తము జగమంతా కూడా కృష్ణ భక్తిని ప్రచారంలో అందరికీ ఆ ప్రేమను పంచడం జరిగింది అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ.
ఇక్కడ ఆయన శక్తి గురించి చెప్తున్నారు. ఆహ్లాదిని శక్తి అని చెప్పాను కదా. రాధా కృష్ణ ప్రణయ వికృతి లాదిని శక్తిరస్మాత్ ఏకాత్మాన విభువి పురా దేహ భేదం గతౌ తౌ చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధాభావత్యుతిన సువలితం నౌమి కృష్ణ స్వరూపం. శ్రీ రాధాకృష్ణుల ప్రణయ కలాపాలు దేవదేవుని హ్లాదినీ శక్తి దివ్య ప్రకటములై ఉన్నవి. రాధాకృష్ణులు ఒకే రూపమైనప్పటికీ నిత్యముగా వేరగు రూపాలలో ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు దివ్య రూపాలు శ్రీకృష్ణ చైతన్యం రూపంలో తిరిగి ఏకమయ్యాయి. స్వయముగా శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాధారాణి భావంతోనూ దేహకాంతితోనూ ప్రకటమైన శ్రీకృష్ణ చైతన్యానికి నమస్కరిస్తున్నాను. ఆయన పైకి ఒకే రూపం, శ్రీకృష్ణ భగవానుడు తానే. ఆయన యొక్క 3 శక్తులు ఉన్నాయి కదా, హ్లాదిని శక్తి, సంధిని శక్తి, సంవిత్ శక్తి అని ఉన్నాయి. ఆ హ్లాదిని శక్తి దివ్య ప్రకటన అన్నమాట. అయినప్పటికీ వేరే రూపాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ 2 దివ్య రూపాలు రాధాకృష్ణగా మనకి ద్వాపర యుగంలో ఆ బృందావన లీలల్లో కనపడ్డవి 2 రూపాలు మళ్ళీ ఏకమైపోయి శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారనమాట. శ్రీకృష్ణుడే అయినప్పటికీ కూడా భావము, రాధారాణి భావము దేహకాంతితో ప్రకటమయ్యారన్నమాట శ్రీ చైతన్య మహాప్రభు. రాధాకృష్ణ ఏక ఆత్మ దుయి దేహ ధరి అన్యోన్య విలసే రస ఆస్వాదనకరి. రాధాకృష్ణులు ఒక్కటైనా 2 రూపాలు ధరించాలి. ఆ విధంగా ప్రేమ రసాన్ని ఆస్వాదిస్తూ వారు పరస్పరము వినోదించారు. ఈ రాధాకృష్ణులనే ఈ మనకి ఈ ఆధ్యాత్మిక స్వరూపులని చెప్పాం కదా, లౌకికులకి ఇప్పుడు చెప్పాం కదా, మనకి భౌతిక జగత్తులో ఉన్న ఈ లౌకికులకి అసలు ఒక చిక్కు ప్రశ్నలు అంటారు, అర్థం కారనమాట. అది ఇప్పుడు అది మనిషికి గొప్ప ఆధ్యాత్మిక దృష్టి ఉంటే తప్ప అవసరమవుతుంది. ఒక్కడే ఇరువురుగా వినోదిస్తున్నారు. కృష్ణ భగవానుడు ఒక్కడే ఇరువురుగా వినోదించారు. మళ్ళీ ఆ ఇద్దరు ఏకమయ్యి ఇక్కడికి వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? శక్తి స్వరూపుడు. రాధారాణి ఆంతరంగిక శక్తి. ఈ వేదాంత తత్వాన్ని బట్టి మనకు తెలుసు, శక్తికి శక్తి స్వరూపానికి భేదం లేదనమాట. అది ఒక్కటే. ఎలాగైతే అగ్ని నుండి వేడిమిని వేరు చేయగలమా? చేయలేము. అలాగే వీళ్ళలో ఒకరి నుండి ఒకరికి వేరు చేసే ప్రసక్తే లేదన్నమాట. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. బృందావనంలోని భక్తులు అందుకే ఏం చేస్తారంటే శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవకులుగా గుర్తించడానికి ముందు రాధారాణి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. రాధాకృష్ణులనే ఆధ్యాత్మిక స్వరూపులు లౌకికులకు చిక్కు ప్రశ్న వంటి వారు. శ్రీల స్వరూప దామోదర గోస్వామి పుస్తకం నుండి పైన ఇవ్వబడినట్టు రాధాకృష్ణుల వర్ణన సంక్షిప్త వివరణం మాత్రమే. కానీ ఈ రోజున ఆధ్యాత్మిక స్వరూపుల రహస్యాన్ని తెలుసుకోవడానికి మనిషి గొప్ప ఆధ్యాత్మిక దృష్టి అవసరం అవుతుంది. ఒక్కడే ఇరువురుగా వినోదిస్తున్నారు. అలాగే యథార్థానికి రాధారాణి ఎవరు? శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి అన్నమాట. ఆమె నిరంతరము శ్రీకృష్ణుడికి ఆనందాన్ని వృద్ధి చేస్తుంది. మహాభాగవతుడైన భక్తుని సహాయము లేనిదే. నిరాకారవాదులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకోలేదన్నమాట. శ్రీకృష్ణుని సకల సుఖాలకు రాధారాణియే మహోన్నతమైన యజమానులని రాధ అనే పదం చెప్తుంది అనమాట. అంటే రాధ అనే పదానికి అర్థం ఏమంటే ఇక్కడ ఆయన యొక్క సకల సుఖాలకి ఈమె యజమానురాలు. ఆ పదానికి అర్థము అదే అనమాట. చైతన్య గోసాయి రస ఆస్వాదిత్య దోహే ఘైలా ఏకటాయి. ఇప్పుడు రసాస్వాదానికి వారు ఒకే దేహంలో శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు. మనకి చాప్టర్ లో ఆంతరంగిక కారణాలు చెప్తున్నారు అనమాట, ఎందుకు అవతరించారు దానికి. రాధిక హయేన కృష్ణేల ప్రణయ వికార స్వరూప శక్తి హ్లాదిని నామ ఆహార. శ్రీకృష్ణుని ప్రణయ వికారమే శ్రీ రాధిక. ఆమె హ్లాదిని అని పిలువబడే అతని ఆంతరంగిక శక్తి. ఇక్కడ
మనకి ఈ ఆహ్లాదిని శక్తి ఏం చేస్తుంది మనకి? ఈమె పూర్ణ స్వరూపిణి కాబట్టి శ్రీకృష్ణునికి ఆనంద రసాస్వాదనం కలిగిస్తుంది అన్నమాట. ఆయన భక్తుల్ని పోషిస్తుంది. ఈ హ్లాదిని శక్తి గురించి ముందు శ్లోకంలో వచ్చింది. అలా శక్తి గురించి మనకి ఎవరు చెప్పారు? శ్రీల జీవకోసం వారు ప్రీతి సందర్భం అనే గ్రంథంలో ఏం చెప్పారంటే, కేవలము భక్తియుత సేవయే మనిషిని భగవంతుని చెంతకు చేరుస్తుంది. మన భక్తియుత సేవ లేని భగవంతుని అసలు అర్థం చేసుకోలేము. దాంట్లో ప్రవేశించడమే ఒక ప్రవేశించాలంటే మనకు కొంచెము శుద్ధి కావాలి, అంతరంగిక శుద్ధి, మనకు పవిత్రీకరణ, హృదయ శుద్ధి జరిగాక ప్రవేశిస్తూ ఉంటాం. తెల్లవారుజాములు లేయడం, మంగళహారతి చూడడము, 4 నియమాలు పాటించడం, 16 మాలలు చేయడము, ఈ ఆంతరంగిక శుద్ధి ద్వారా భక్తియుత సేవలో ఉన్నప్పుడే భగవంతుని దగ్గరికి మెల్లిమెల్లిగా చేరుతాం కదా. ఆ భక్తి యోగమే భగవంతుని ముఖాముఖి కలుసుకోవడంలో భక్తునికి సహాయపడుతూ ఉంటుంది. భగవంతుడు దేంతో ఆకర్షితుడవుతాడు? భక్తుడి భక్తి చేత ఆకర్షితుడవుతాడు. ఈ భక్తి యోగ శాస్త్రాన్ని తెలుసుకోవడంలోనే వేద జ్ఞానం యొక్క చరమ ప్రాధాన్యము నెలకొని ఉన్నదని వేదాలు స్పష్టంగా చెప్పాయి. భగవానుడేమి పరతత్వమైన భగవంతుడు, ఆత్మసంతుష్టుడు. మాయ అసలుకి భగవంతుడు ఎట్టి పరిస్థితి తాకలేదు, అసలుకి ప్రభావితం కూడా చేయలేదన్నమాట. కనుక భగవంతుడిని జయించగలిగే శక్తి ఒకటి ఉండాలి. అది కేవలం ఆధ్యాత్మిక శక్తి ఉంటుందన్నమాట. అటువంటి శక్తి భౌతిక సృష్టికి చెందినది ఏది కూడా కాజాలదన్నమాట. భగవంతుడు ఆనందించే ఆనందము కూడా నిరాకారవాది యొక్క బ్రహ్మానందం వలె ఏదో భౌతికత్వాన్ని కూడిండేది కాదనమాట. భక్తియుత సేవ అనేది భక్తుడికి భగవంతుడికి పరస్పరము వనగూడేదన్నమాట. ఇది ఒకరిలో ఉండేది కాదు. అందుకని బ్రహ్మానందాన్ని భక్తియుత సేవలో పోల్చలేరు. ఇవి హ్లాదిని శక్తి అంటే హ్లాదిని శక్తి, సంధిని శక్తి, సంవిత్ శక్తి అని 3 రకాలైన ఆంతరంగిక శక్తులు భగవంతునికి ఉన్నాయన్నమాట. ఈ 3 గుణాలు ఒకే ఆధ్యాత్మిక శక్తిగా ఉంటాయి. కానీ ఈ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సుఖ దుఃఖ మిశ్రమాన్ని కానీ ఈ భౌతిక లక్షణాలు లేవు. ఇదంతా చర్చించారన్నమాట ఎవరు? జీవగోస్వామి వారు అన్నమాట. హ్లాదిని శక్తి అనేది ఆయన యొక్క ఆనందాంశము, భగవంతుడి ఆనందాంశం అన్నమాట. సంధిని ఆయన సదంశము, సంచిత్ అనేది ఆయన చిదంశం. చిత్ సత్ అది జ్ఞానం అని కూడా. చిత్ అంటే జ్ఞానం. హ్లాదిని శక్తి ఆయన ఆనందమయుడు, సంధిని శక్తి ఆయన సత్యం, నిత్యమైంది కదా. ఆయన సంచిత్ శక్తి అనేది జ్ఞానం. అది జీవగోస్వామి వారు ఏం చెప్తున్నారంటే, ఇంకా భగవత్ సందర్భం ఇంకో గ్రంథంలో చర్చిస్తున్నారు అనమాట. ఏ దివ్య శక్తి ద్వారానైతే భగవంతుడు తన అస్తిత్వాన్ని కలిగి ఉంటాడో అది సంధిని శక్తి అంటారు. మొట్టమొదటి హ్లాదిని శక్తి అయితే ఏ దివ్య శక్తి ద్వారా తన దివ్యానందాన్ని కలిగి ఉంటాడో, తన భక్తులకు దివ్యానందాన్ని చేస్తాడో అది హ్లాదిని శక్తి. ఏ దివ్య శక్తి ద్వారా భగవంతుడు తన అస్తిత్వాన్ని, తన ఉనికిని, తన సత్యమైంది కదా ఆయన ఉనికి, అది సంధిని శక్తి అనమాట. ఆయన ఏ దివ్య శక్తి ద్వారా తనను తను తెలుసుకోవడము, తనను ఇతరులు తెలుసుకున్నట్లు చేయడం అనేది ఆయన యొక్క సంవిత్ శక్తి. అవి 3 శక్తుల గురించి శ్రీ జీవగోస్వామి వారు మనకు చెప్పడం జరిగిందనమాట. రాధికా येन కృష్ణేల ప్రణయ వికార స్వరూప శక్తి హ్లాదిని నామాయహార. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అది శ్రీకృష్ణుని ప్రణయ వికారమే శ్రీ రాధిక. ఆమె హ్లాదిని అని పిలువబడే అతని ఆంతరంగిక శక్తి. భగవంతుడు సచ్చిత్ ఆనందమయుడు. అదే ఆనందమయమైన ఆహ్లాదిని శక్తి శ్రీమతి రాధారాణి అనమాట. సత్యమైంది సంధిని శక్తి అయితే, చిత్ జ్ఞానమయమైంది సంవిత్ శక్తి. అది ఇప్పుడు చర్చించబడింది. హరే కృష్ణ. राधा पूर्ण शक्ति कृष्ण पूर्ण शक्ति मान दुई वस्तु भेदा नाई शास्त्र पारमाना. శ్రీ రాధా పూర్ణ శక్తి స్వరూపిణి, శ్రీకృష్ణుడు పూర్ణ శక్తిమంతుడు. శాస్త్ర ప్రమాణం బట్టి వీరి విలువలు అభిన్నులు. అలాగే అంటే అగ్ని మరియు వేడి, ఉదాహరణ కస్తూరి మరియు దాని సుగంధం.
కస్తూరి అంటే కస్తూరి మనకి ఆ అది ఒక మధుర పదార్థం కదా. దాన్ని అత్తర్లాగా సువాసన భరితమైంది. దాని నుంచి ఆ సుగంధము వేరు చేయగలమా? చేయలేం కదా. అది ఎక్కడుంటే సుగంధం అలా వస్తుంది. అలాగా రాధాకృష్ణ వెలుగులు ఒకరే అన్నమాట. ప్రేమ భక్తిని, ప్రేమయుతమైన భక్తి యోగము ప్రచారము చేయడానికి శ్రీకృష్ణుడు రాధాభావ కాంతులతో శ్రీకృష్ణ చైతన్యునిగా అవతరించారు. ఈ విధంగా నేను 5వ శ్లోకానికి అర్థమును వివరించాను అని. సో ఇది మనకి కృష్ణదాస కవిరాజు గోస్వామి వారు చెప్తున్నారు అనమాట. ఇది ఏం చెప్తారంటే ఇంకా సర్వకాంతి. సర్వకాంతి అంటే ఏమి? శ్రీకృష్ణుని సమస్త కోరికలను నెరవేర్చేది రాధారాణి కాబట్టి సర్వకాంతి అని అర్థం వస్తుంది అనమాట. మనకి ఆయన సర్వాకర్షకుడు కావచ్చు, కానీ ఆయన్ని మదన మోహన్లు అంటాం. ఆ మదన మోహన్ ని కూడా మోహింపజేయగలిగేది ఎవరు? శ్రీమతి రాధారాణి. అందుకే ఆమెను ఏమంటారు? మదన మోహన మోహిని. కృష్ణుడికున్న ఆకర్షణ వేల మంది మదనుల కంటే, అంటే మన్మధులను కూడా మించినదనమాట. అంతకు మించి అట్లాంటి కృష్ణుడిని మోహింపజేసేది రాధారాణి కాబట్టి అందుకే ఆమెకి అందరికీ పరదేవత అనమాట రాధాకృష్ణ. శ్రీ రాధారాణి ఎవరు? పూర్ణ శక్తి స్వరూపిణి. శ్రీకృష్ణుడు పూర్ణ శక్తిమంతుడు. వీళ్ళిద్దరూ అభిన్నులని చెప్పుకున్నాం కదా. అలాగే రాధాకృష్ణులు ఒక్కరైనా లీలా రసాస్వాదానికి మాత్రమే 2 రూపాయల్ని ధరించారనమాట. అంటే ఈ ప్రేమ భక్తిని, ప్రేమయుతమైన ఈ భక్తి యోగాన్ని, ప్రేమ భక్తి శిఖయతే ఆపాని అవతారి రాధా బాబా శాంతి దుయి అంగీకార కరి శ్రీకృష్ణ చైతన్య రూపే కైల అవతార ఏయిత పంచమ శ్లోకేర అర్థపరచార. ఇది చెప్తున్నారు అనమాట. ప్రేమ భక్తిని, ప్రేమయుతమైన భక్తి యోగం ప్రచారం చేయడానికే శ్రీకృష్ణుడు రాధాభావ కాంతులతో శ్రీకృష్ణ చైతన్యునిగా అవతరించడం జరిగింది. శ్రీకృష్ణునికి కోరికలు మొట్టమొదట మనము చూసాం కదా. ఆయనకి కోరికలు ఉంటాయని చెప్పేసి అంటే భగవంతుడికి కూడా కోరికలు ఉన్నాయి. ఆయనకి మనము కరార విందేన పదార విందం వటత్ర పత్ర షాయిని, వటపత్ర షాయిని చూస్తాం కదా. బొటన వేళ్ళు ఆయన నోట్లో పెట్టుకొని అలా ఉంటాడు వటపత్ర షాయి. ఎందుకు? తన కాలి బొటన వేలుని పెట్టుకోవడం. ప్రతి ఒక్కరు ఆయన పాదాభివందనం. మనకు ఆయన ముందు మన ఎవరు దర్శించాలన్న భగవంతుని పాదాలతోనే మొదలు పెడతాం. సనక సనందాదులు తెలుసు, బ్రహ్మచారులు. వాళ్ళు నలుగురు ముందు నిరాకారవాదులు. అటువంటి సనక సనంద సనాతన సనత్ కుమారులు నలుగురు కూడా ఆయన పాదాల దగ్గర ఉన్న గంధపు వాసన, తులసి దళాల ఆ సుగంధ వాసనతోనే వాళ్ళు భక్తియుత సేవలో ఆయనని సాకారవాదులుగా మారిపోయారు. నిరాకారవాదులు కాస్తా అన్నమాట. అంటే ఆయన పాదాలకున్న మహిమ అట్లాంటిది. అందరూ ఆయనకి పాదకమలాల్ని పూజిస్తూ ఉంటాం. ఆ పాదాల్లో ఏముంది అని అలా పొట్టను వెళ్ళి నోట్లో పెట్టుకున్నాడు అని చెప్తారు. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానునికి తనని మోహించగలిగేది ఎలా ఉంటుంది? దర్పణములో నా మధురిమను నేను చూసి దానిని ఆస్వాదించాలనే కోరిక నాకు కలుగుతుంది, అయినా నేను అది చేయలేను. మనల్ని మనం చూసుకోగలం, అలాగా తాకితే దర్పణం తగులుతుంది, తాకలేం కదా. ఆ ఆస్వాదనకి ఆమె వచ్చారు. ఎవరు? శ్రీమతి రాధారాణి వచ్చారనమాట. అందుకని అతని తీయని గొంతును, వేణువుని విని లేదా అతని సౌందర్యం చూసి సర్వ మనస్సులు ఆకర్షితమవుతాయి. స్వయముగా శ్రీకృష్ణుడే ఆ మధురిమను ఆస్వాదించడానికి యత్నిస్తాడు. ఆయన ఎలా ఉంటాడు మనకి తెలుసు. 64 కళలు పరిపూర్ణంగా కలిగిన భగవానుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణ భగవానునికి మాధుర్యం, సర్వాకర్షకుడు ఆయన. వేణు మాధుర్యం, వేణు ధరించిన వారు ఎవరనగానే మనకి మన కళ్ళ ముందర దివ్య మదనమోహన్ రూపం కనపడుతుంది. ఆయన బలిపించము, శిఖిపించము ఉంటుంది, వేణువు ఉంటుంది చేతిలో. ఆ రూప మాధుర్యం అన్నమాట. వేణు మాధుర్యం, వేణువు కలిగి ఉంటాడు. అది సర్వాకర్షకుడు. భక్తి మాధుర్యం అంటే ఆయన భక్తులు మొత్తము ఆ బృందావనంలో పొంది ఉంటారన్నమాట. అలాగా 64 కళలు పూర్ణముగా కలిగి ఉన్న శ్రీకృష్ణ భగవానుడు. ఆయన తీయని గొంతు, ఆయన వేణు వాయించేటప్పుడు
పాలు తాగడం కూడా దూడలు మర్చిపోయి అలా చెవులు రిక్కించి వినేటువంటి బృందావనంలో ప్రతి జంతువు కూడా ఆస్వాదించేది అనమాట. ఇంకా బృందావన వాసుల అదృష్టం అని చెప్పక్కర్లేదనమాట. ఆయన సౌందర్యాన్ని చూసి ఇంకా గోపికలు ఎలా అనుకుంటారో మనకు వస్తుంది ముందు. ఈ వేణువుని విని ఆయన సౌందర్యం చూసి అందరి మనుషులు ఆకర్షితుడు. అందుకే కదా ఆయన సర్వాకర్షకుడు అంటారు. ఈ ఆకర్షణ అందరూ ఇలాగా ఉంది అని ఆకర్షితులు అవుతున్నారు కదా. నేను కూడా అదే విధంగా ఆకర్షణ పొందాలి. అది ఎలా ఉంటుంది? ఆ మధురాస్వాదన పొందాలంటే ఇంకో రూపం కావాలి. అది ఏ రాదనమాట. ఇవి శ్రీకృష్ణుని కోరికలని ఇక్కడ చెప్పబడుతుంది. మనకి ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ కోటి నేత్ర నాహి దిల సబే దిల దుయి తాహతే నిమేష కృష్ణకి దేకి బముయి. అంటే శ్రీకృష్ణుని సౌందర్యాన్ని చూడడానికి కోటి నేత్ర నాహి దీప యొక్క కోటి అతడు కోటి కళ్ళు ఒక 2 కళ్ళని ఇచ్చాడు. ఎవరు? బ్రహ్మ సృష్టి. అవి కూడా ఎంతసేపు రెప్పపాటు ఇలా రెప్ప మూస్తాం కదా, కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఇక శ్రీకృష్ణుని సొగసైన ముఖమును నేను చూసేది ఎలా? మన రెప్పలు మనకు తెలియకనే ఇలా మూతలు పడి తెలుస్తూ ఉంటాం, రెప్పపాటు అంటాం. గోపికలు ఇలా అనుకుంటారన్నమాట. కోటి కళ్ళు ఇవ్వకుండా 2 కళ్ళు ఇచ్చాడా, అది అలాగే చూడాలని బ్రహ్మదేవుని నిందిస్తారు వాళ్ళు. మాకు ఈ రెప్పపాటు ఎందుకు ఇచ్చావు అని. ఈ సొగసైన ముఖమును నిరంతర ఎలా చూడాలి అని వీళ్ళు చెప్పుకుంటారనమాట. ఇంకా వాళ్ళు మనకి గోపిక గీతలో ఒక శ్లోకం వస్తుంది. ఏమని అంటే, వాళ్ళు విరహభావంలో గోపికలు ఎలా పాడతారు అంటే ఆయన వాళ్ళంతా పొందిన ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాడు భగవంతుడు. ఆ రూపమే రాధాలని చెప్పుకున్నాం కదా. అటతియేత్ పవాన్ అన్హికాననం త్రుటిర్యుగాయతే మామపశ్యతాం కుటిలకుంతలం శ్రీముఖం చ తే జడబుదీక్షతాం పాక్ష్మకోదృశాం. గోపికలు ఇలా పలికారనమాట. కృష్ణ, పగలు నీవు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఉంగరాల జుట్టు మూగిగి ఉండే నీ సుందరమైన మోమును చూడక మాకు నిమిషము యుగమే అవుతుంది. నిన్ను దర్శించడానికి ఉపయోగించే కళ్ళకు రెప్పలను ఏర్పాటు చేసిన సృష్టికర్తను మేము కేవలము మూర్ఖులని భావిస్తాము. ఎంతటి భక్తి చూడండి గోపికల్ది. సృష్టికర్తనే నిందిస్తున్నారు ఇక్కడ ఆయనని. కొంచెం సేపు వెళ్తాడు కదా ఆయన పగలంతా బృందావనంలో దూడలను తీసుకుని ఆవులను తీసుకొని గోపాలకులతో కలిసి మాకు నిమిషం ఒక యుగంలా గడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ తర్వాత ఎప్పుడు చూస్తారు గోపికలు? ఎన్నో రోజుల వియోగం తర్వాత శ్రీకృష్ణుని కురుక్షేత్రంలో చూస్తారు. కురుక్షేత్రంలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరిగినప్పుడు దేశాల రాజులంతా వస్తారు. అప్పుడు కృష్ణుడు కూడా తన మొత్తం పరివారంతో వస్తారు అనమాట. గోపికలు బృందావనం నుంచి యశోదానందులు అందరూ వెళ్తారు. అప్పుడు వాళ్ళు కన్నులతోనే చూస్తారు వాళ్ళని. పాపం దగ్గర కూడా అంత హృదయాల్లో అంత ఆలింగనం చేసుకుంటారు, కళ్ళతోనే జులుకున్నామంటాం కదా. యోగులకు కూడా దుర్లభమైందట ఆనందం. అట్లాంటి పరిపూర్ణ ఆనందాన్ని గోపికలు పొందగలుగుతారనమాట. అప్పుడు కూడా తమ చూపుకి అవరోధం రెప్పబడుతోంది కదా, అందుకని సృష్టికర్తనే నిందిస్తారనమాట. అంటే శ్రీకృష్ణ దర్శనము కన్నాను పరిపూర్ణమైన భక్తి చూడండి గోపికలది. వేరొక కన్నులకి వేరొక పూర్ణత్వం లేదు. అతన్ని దర్శించిన వారు నిక్కముగా భాగ్యవంతులు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. యథా రాధా ప్రియ విష్ణుస్తస్య కుండం ప్రియ తథా సర్వగోపీషు సైవక విష్ణోరత్యంత వల్లభ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఇది యథా రాధా ప్రియ విష్ణోస్తస్య కుండం ప్రియ తథా సర్వగోపీషు సైవక
విష్ణోరత్యంత వల్లభ. అంటే రాధ ఎంతగా ప్రియమైనదో ఆమె స్నానకుండము రాధాకుండం కూడా అంతే శ్రీకృష్ణునికి ప్రియమైనది. గోపికలందరిలోనూ ఆమె అతనికి అత్యంత ప్రియమైనది. ఈ మాట మనకి రూపగోస్వామి కూడా చెప్తారు. కానీ ఈ శ్లోకం అనేది విష్ణు పురాణంలోది అనమాట, పద్మ పురాణంలో, క్షమించాలి, పద్మ పురాణంలోది. ఎంత ఆమె రాధాకుండం, ఆ రాధాకుండం కూడా అంతే శ్రీకృష్ణుడికి ప్రియమైంది అనమాట. గోపికలందరిలోకి ఆమె ఆయనకి అత్యంత ప్రియమైంది అని ఆ రాధాకుండం ప్రాశస్త్యం మనకి చెప్తారు ఉపదేశామృతంలో. రాధాకుండము మధుర కంటే గొప్పదైంది బృందావనము, బృందావనం కంటే ఆయన లీలలు జరిపాడు కదా గోవర్ధనగిరి, గోవర్ధనగిరి కంటే రాధాకుండం అని వస్తాయి మనకు వరుసగా. ఆ రాధాకుండం యొక్క దానిలో ఒక్కసారి స్నానం ఆచరిస్తే చాలు అని మనకి రూపగోస్వామి వారు అక్కడ చెప్పడము జరుగుతుంది అనమాట. ఇంకా ఏం చెప్తారంటే ఈయనకి ఎవరికి మన అర్జునుడికి ఏం చెప్తారంటే పాత శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో చెప్తారనమాట, పృథ్వీపై బృందావనం ఉన్నందున భూలోకమే ముల్లోకల్ల కల్లా అత్యంత దివ్యమైంది అని చెప్తారు అనమాట. చూడండి ఎన్ని 7, 14 లోకాలు ఉన్నాయి, కానీ ఈ బృందావనం అనేది ఆయన లీలలు జరిపిన బృందావనం ఈ భూమి మీద ఉన్నందుకు మనము ఎంతో గర్వించాలన్నమాట. మనకు దగ్గరలోనే ఉన్నందుకు, మనం దర్శించగలిగినందుకు ఆ పవిత్రమైన బృందావనాన్ని, అక్కడ అణువణువు ప్రతి ఒక్కటి కూడా అంతా పవిత్రమైంది. మనము ఇంతకుముందే ఒక కథ కూడా చెప్పుకున్నాం. బృందావనంలో ఒక కారులో ఒక రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే ఆ కారులో ఒక ఈగ వస్తూ ఉంటుంది. వెంటనే అందులో ఒక భక్తుడు చెప్తారనమాట, వెనక్కి పోనిండి కారుని, దీన్ని దింపుతాము. ఈ ఈగ అక్కడే దాన్ని దేహాన్ని చాలిస్తే దానికి పుణ్యం వస్తుంది, పుణ్యలోకాలకు వెళ్తుంది, మనతో పాటు తీసుకెళ్తే బృందావనం దాటి వెళ్తుంది అని వెనక్కి వెళ్ళి బృందావనంలోనే దాన్ని పంపిస్తారు అని మనం చెప్పుకున్నాం. అంతటి పవిత్రమైన బృందావనం ఉన్నందుకు మనకి భూలోకమే ముల్లోకల్లో అత్యంత పవిత్రమైంది. అలాగే అక్కడ గోపికలు విశేషంగా ధన్యులాండ్రు. అర్జున్తో శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం చెప్తున్నాడు అన్నమాట ఈ విధంగా. ఎందుకనగా వారిలో నా రాధారాణి ఉన్నది. ఇది ఆది పురాణం నుంచి ఈ శ్లోకము చెప్పడం జరిగిందనమాట. త్రైలోక్యే పృథివీ ధన్య ఎత్ర బృందావనం పురి తత్రాపి గోపికా పార్త ఎత్ర రాధాభిధ. త్రైలోక్యే పృథివీ ధన్య ఎత్ర బృందావనం పురి తత్రాపి గోపికా పార్త ఎత్ర రాధాభిధ మమ. పార్త, పృథ్వీపై బృందావనం ఉన్నందున భూలోకమే ముల్లోకముల్లో అత్యంత ధన్యమైనది. అక్కడ గోపికలు విశేషంగా ధన్యులాండ్రు. ఎందుకనగా వారిలో నా రాధారాణి ఉన్నది. రస ఆస్వాదితే అమ్మి కైల అవతార ప్రేమ రస ఆస్వాదిల వివిధ ప్రకార. రసాస్వాదనకే పూర్వం నేను జగత్తులో అవతరించాను. ఆ విధముగా ప్రేమ రసంను నానా రకాలుగా నేను ఆస్వాదించాను. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా తన మొట్టమొదటే 3 కారణాలు చెప్పారు ఆయన ఎందుకు వచ్చాను అంటే, శ్రీమతి రాధారానికి ఉన్న ఆ ప్రేయసి గణ సమూహంలో అపారమైన రసామృతాన్ని ఆస్వాదించాలని వాంఛించి శ్రీ చైతన్య తనే 2 రాధా కృష్ణ రూపాన్ని కలిసి చైతన్య ఆంతరంగిక కారణాలు చెప్పుకుంటున్నాం కదా, రూపాన్ని ధరించారని. అతడు మనకి ఏమి శ్యామల వర్ణాన్ని, తన ఇది ఉంది కదా నల్లని ఛాయ, ఆ శ్యామల వర్ణాన్ని ఆమె దేదీప్యమైన పీతవర్ణంతో కప్పేశాడు అనమాట. కప్పేసి అటువంటి శ్రీ చైతన్యులే మనకి కృపను చూపాలి అని చెప్పేసి శ్రీల రూపగోస్వామి వారు స్తవమాల రచించారు. ద్వితీయ చైతన్యాష్టకంలో ఒక శ్లోకంలో చెప్పబడుతుంది అనమాట. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదట ఆయన అవతరణకు ఆంతరంగిక కారణంలో రాధారాణి స్థితిని ఆస్వాదించడానికి, తన దివ్య ప్రేమ రసాన్ని అవగతం చేసుకోవడానికి, రాధారాణి దివ్యానంద రసాస్వాదన అనుభవించడానికి మనకి ఇక్కడ మనకు చైతన్య మహాప్రభువుగా రావడం జరిగిందనమాట. ఇది శ్రీకృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఈ 4వ అధ్యాయంలో మనకి ఈ విధంగా వివరించారు.
ఈ వివరించడాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. హరే కృష్ణ. ముందుగా ఆ ఎండింగ్ లో భగవంతుడు ఏమంటాడంటే, ఈ మూడు కోరికలు తీరలేదని బాధపడతారన్నమాట. అంటే రాగమార్గ భక్తుడు కావాలి. ఈ 3 కోరికలు ఇప్పుడు చెప్పాం కదా, ఈ 3 కోరికలు తీరలేదు కాబట్టి వాటి ఎలా తీర్చుకోవాలి? అందుకని రాధికా భావకాంతిని స్వీకరించండి. ఈ 3 కోరికలు తీరవని చెప్పేసి, కనుక రాధారాణి భావమును దేహవర్ణమును స్వీకరించిన వాడనై ఈ 3 కోరికలను తీర్చుకోవడానికి నేను అవతరిస్తాను అని 3 శ్లోకాల్లో చెప్తారనమాట. రాధికార భావకాంతి అంగీకార వినే సేయి తిన సుఖ కబు నహే ఆస్వాదనే రాధా భావ అంగీకారి ధరి తార వర్ణ తిన సుఖ ఆస్వాదితే హబ అవతీర్ణ సర్వభావే కైలా కృష్ణ ఏయిత నిశ్చయ హేన కాలే ఐలా యుగావతార సమయ. ఆ రకంగా కృష్ణుడు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అదే సమయంలో యుగావతారం సమయము అందించిందనమాట. ఆ సమయంలో అద్వైతాచార్యులు, గత చాప్టర్ లో చెప్పుకున్నాం కదా బాహ్య లక్షణాలు, అద్వైతాచార్యులు ఈ కలియుగంలో ఈ జనుల యొక్క భౌతిక క్లేశాలను చూసి భక్తి చాలా లోపించిందని ప్రార్థిస్తాడు భగవంతుణ్ణి. ఎప్పుడు అవతరిస్తావు అని చెప్తారు. అప్పుడు అద్వైతాచార్యులు ఏకాగ్ర చిత్తంతో దేవదావుని ఆరాధించిన ఆయన చేసిన పిలుపులు అన్నమాట, ఎలుగెత్తి చేసిన అరుపులు శ్రీకృష్ణుని ఆకర్షిస్తాయన్నమాట. అప్పుడు భగవంతుడు తన తల్లిదండ్రులను, గురుగణాన్ని అలాగే అవతరింపజేసి తాను రాధికా భావర్ణాలతో ఈ శచీదేవి గర్భం, జగన్నాథ మిశ్ర శచీదేవి వాళ్ళ గర్భం నుండి పూర్ణచంద్రుని వలె నవద్వీపంలో అవతరించడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి జరిగింది. 3 కోరికలు తీర్చుకోవడానికి వచ్చారని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అనమాట. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చి చిన్న ప్రయత్నం చేశాను. హరే కృష్ణ భక్తులందరికీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ, చాలా చాలా బాగుంది మాతాజీ.